ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిశారు. సాయికృష్ణ తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకువెళ్లారు. అనంతరం చంద్రబాబును సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిశారు. తమకు న్యాయం చేయాలంటూ సాయికృష్ణ తల్లి కోరారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. సాయికృష్ణ అదృశ్యంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సీఐని సస్పెండ్ చేసి దర్యాప్తును వేగవంతం చేశామని వెల్లడించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని సాయికృష్ణ తల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం అటవీశాఖ ప్రాంతంలో అరణ్యరామం అనే పేరిట నిర్మించనున్న భవనానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. సుమారు 27 కోట్లతో నిర్మించనున్న ఈ భవనంలో మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రం, ఫారెస్ట్ ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్టేట్ టైగర్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. వీటి కోసం 2 హెక్టార్లో భవనం నిర్మించనున్నారు. భూమి పూజ అనంతరం పవన్ కళ్యాణ్ అటవీ ప్రాంతంలో మొక్కను నాటారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అటవీశాఖ స్పెషల్ సెక్రటరీ కాంతిలాల్, దండి అటవీ దళపతి చలపతిరావు పాల్గొన్నారు. అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 235వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో చర్చించిన సీఎం వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, స్వయం సహాయక సంఘాలు, కౌలు రైతులకు రుణాల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగవంతం కావడానికి బ్యాంకులు పూర్తి సహకారం అందించాలని సూచించారు. సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓ ఆశిష్ పాండే, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ, నాబార్డ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సీఎం చంద్రబాబు దార్శనికతతో రూపొందిన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ విజన్ కు అనుగుణంగా ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మానవత్వాన్ని మరిచి రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్న చిన్నారి కోరిక మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పటాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవటం అమానవీయమని విమర్శించారు. మానవతా చర్యలపై విమర్శలు చేయటం రాజకీయ సంస్కారానికి విరుద్ధమని పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రతి అర్జీకి న్యాయం జరుగుతుందని ఉద్ఘాటించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిష్కారం దొరకని పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం ప్రజా దర్బార్ ద్వారా ప్రజల వద్దకే పరిపాలన చేరుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం ఆరోపణలతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు దర్యాప్తునకు వేగవంతం చేశారు. కేసు విచారణ అధికారిగా నియమితులైన దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సాయికృష్ణ నివాసానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించింది. నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా విజయలక్ష్మి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో దర్యాప్తు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను ఏసీపీ దైవప్రసాద్ కు అప్పగించగా ఆయనతో పాటు 2 సీఐలు, 2 ఎస్ఐలు ఉన్న ప్రత్యేక బృందం సాయికృష్ణ ఇంటికి చేరుకుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుసంపన్నమైన ఆరోగ్యం, ఆనందాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర దిశగా లక్ష్యాల సాధనకు ఇవి గొప్ప ముందడుగు, పునాది అని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో వికే సీనా నాయక్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. దుర్గాఘాట్ నుంచి ప్రధాన ఆలయం వరకు పలు ప్రాంతాలను పరిశీలించిన ఆయన పరిశుభ్రత, భద్రత, డిజిటల్ సేవలు, భక్తుల సౌకర్యాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యుద్ధం పేరు చెప్పుకొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రోజురోజుకి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వలన ముఠా కార్మికులపై పెనుభారం పడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పునరాలోచించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రద్దు చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.